ఖరీఫ్ సీజన్కు అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి. రైతు వేదికల ద్వారా పంటలకు సంబంధించిన పూర్తి సమాచారం రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. దగ్గర పడుతుండడంతో ఇక రైతులంతా కూడా వ్యవసాయాన్ని పనులలో నిమగ్నమైపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ జిల్లా జేడీఏ వ్యవసాయాధికారి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. వ్యవసాయానికి ఇక మొత్తం కూడా రైతులంతా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న భూముల దృష్ట్యా ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి, వాళ్ళు అసలు ప్రేమ్ రెడీ చేశారు, ప్రస్తుతం ఎప్పటి నుంచి సీజన్ కిందకి తీసుకోవచ్చు? అంటే మనం ఇప్పుడు వానాకాలంకి ఆల్రెడీ ఎంటర్ అయినాం. ఇప్పుడు ప్రస్తుతానికి మే 22 తారీఖులో ఉన్నాము. జిల్లాలో ఏప్రిల్ నుంచే మనం కొంత ప్రణాళిక చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ వానాకాలం సంబంధించి ప్రిపేర్నెస్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. 11,40,000 ఎకరాలు ఈ వానాకాలంలో స్టాండింగ్ క్రాప్స్ ఉంటాయని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా వరి 5,20,000, పత్తి 5,40,000 ఎకరాలు, ఈ రెండు ప్రధాన పంటలు. సుమారు ఇవి రెండు కలిపి 10,60,000 ఎకరాలు వస్తుంది. కొంత మనకు ఆల్రెడీ పండ్ల తోటలు ఉన్నాయి, మామిడి తోటలు, ఆయిల్ పామ్ ఒక 10,000 ఎకరాలు ఉంది. ఇవన్నీ కలిపి 11,40,000 ఎకరాలు అంచనా వేయడం జరుగుతుంది. తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా వ్యవసాయం సాగు చేశారు. వరి ఎక్కువగా పండుతున్న జిల్లాగా పేరుంది. ఈ జిల్లాకి జిల్లా వ్యవసాయాధికారిగా మీరున్నారు. అసలు రైతులకు చాలా అపోహలు ఉన్నాయి. ఎలాంటి విత్తనాలు వాడుకోవాలి, బయట ప్రైవేటీ కొనాలా, గవర్నమెంట్ ఏ సీడ్స్ని ఎక్కువగా మద్దతు ధర ఇచ్చుకుంటుంది, ఏది క్వాలిటీగా ఎక్కువ ప్రోడక్ట్ వస్తుందనే విషయంలో రైతులకు కొన్ని అపోహలు ఉన్నాయి. ఏ సీడ్ని వాడాలి రైతులు అసలు? అంటే పత్తి చూసుకున్నట్లయితే మన జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక సాగు ఉంది. ఇవన్నీ కూడా BT2 విత్తనాలు మాత్రమే ప్రస్తుతానికి గత 4-5 సంవత్సరాల నుంచి రైతులందరూ పండిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ అంతా కూడా వివిధ ప్రైవేట్ కంపెనీల ద్వారానే ఉత్పత్తి అవుతున్నాయి. వాటి కంపెనీలని ప్యాకింగ్ చేసి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడ్యూసింగ్, మార్కెటింగ్ అంతా కూడా ప్రైవేట్ కంపెనీలు చేస్తారు. కానీ ప్రతి ఒక్క చోట కూడా ప్రభుత్వ అనుమతి పొందినటువంటి మ్యానుఫ్యాక్చరర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, మనం ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్టయితే రిటైలర్స్ అంటాము, వీళ్ళందరూ కూడా విత్తన డీలర్లు చట్ట ప్రకారం తీసుకొని ఉన్న దగ్గర మాత్రమే విక్రయాలు చేయాలి. రైతులు కూడా విత్తన విక్రయ డీలర్లు, అంటే ప్రభుత్వ పరంగా చట్టం పరంగా లైసెన్స్ పొందిన వాళ్ళ దగ్గరనే కొనుగోలు చేయాలి. పత్తి విత్తన ప్యాకెట్లు కొనే క్రమంలో రైతులకు కొన్ని సూచనలు, లైసెన్స్ డీలర్ దగ్గర కొనే క్రమంలో కూడా మనము ప్యాకెట్ మీద మద్దతు ధర, అదే MRP చూసుకోవాలి. 901 రూపాయి ప్రభుత్వం నిర్ధారించింది. మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, లాట్ నెంబరు, అయితే మొత్తానికి ఎన్ని ప్యాకెట్లు కొన్నా కూడా ఖచ్చితంగా బిల్లు రాయించుకొని మనం సంతకం పెట్టి ఆ బిల్ అందుకు కూడా మన పంటకాలం మొత్తం కూడా భద్రపరచుకోవాలి. వీలైనంత వరకు ఆ ప్యాకెట్లను కూడా మనం భద్రపరచుకోవాలి. ఏదైనా దశలో కొంత పత్తి విత్తనాల వల్ల మొలక శాతంలో కానివ్వండి, పంట చేతికి వచ్చేంత వరకు కూడా ఏదైనా ఇబ్బందులు అవుతాయి, మనకి ఈ బిల్ అనేది చట్ట ప్రకారం మనం రైతుకు న్యాయం చేసే విధంగా ఉంటుంది. వరికి సంబంధించి ఏ రకాలు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి? ఆ వరి ధాన్యాలలో రకాలు రైతులకు అవేర్నెస్ కల్పించే దిశగా ఏం చర్యలు చేపట్టారు? ముఖ్యంగా వరికి సంబంధించి మన జిల్లాలో ప్రాధాన్యత ఏంటంటే, గత వానాకాలంలో ఏదైతే ప్రభుత్వం 500 రూపాయలు సన్న వడ్లకి ప్రోత్సాహం ముందస్తుగానే ప్రకటించిందో, అంతకుముందు సంవత్సరం ఏదైతే 30% సన్న వడ్లు సాగే జిల్లా, గత సంవత్సరం 67% సన్న వరి సాగైంది. కాబట్టి రైతులు బోనస్ కూడా ప్రోత్సాహంగా దాన్ని స్వీకరిస్తున్నారు. సో ఈ సంవత్సరం కూడా మేము ఒక 70-75% సన్న వరి సాగు చేస్తారనేది అంచనా వేయడం జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రైతు వేదికలు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి రైతులు అంటున్నారు. వారికి సరిపోయే విధంగా అవగాహన సదస్సులు, అదేవిధంగా టెక్నాలజీ పరంగా వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమాలు రైతు వేదికల్లో చేస్తున్నారా? మన ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత రైతు వేదికలన్నింటినీ కూడా సాంకేతికంగా రాష్ట్ర స్థాయికి అనుసంధానం చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి మండలం కేంద్రంలోని ఒక రైతు వేదిక నందు డిజిటల్, అంటే మన ఒక పెద్ద టీవీ పెడుతూ స్క్రీన్ పెట్టడం జరిగింది. దానికి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ ఈ రైతు వేదికలకి మరియు రాష్ట్ర కార్యాలయానికి, అందరి కార్యాలయానికి కూడా అనుసంధానం ఉంది. ప్రతి మంగళవారం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగాల ఎక్స్పర్ట్స్ అందరూ కూడా నేరుగా రైతులకు ముఖాముఖి ఉంటుంది. అది ప్రతి మంగళవారం దాదాపు ఇప్పుడు 55వ వారం ఇది సక్సెస్ఫుల్గా నడిచింది. రీసెంట్గానే గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది, రేపు జూన్ 2వ తారీఖు నుంచి
మిగతా రైతు వేదికలలో కూడా ఇవి ఎరెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి 5,000 ఎకరాలకి ఒక రైతు వేదిక ఉన్న ఏఈఓ క్లస్టర్ పరిధిలో పూర్తిగా సాంకేతికంగా గ్రామాన్య స్థాయికే మనకి టెక్నాలజీ రీచ్ అవుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ సదుపాయాలని రైతు వేదికలో మీటింగ్లు మరియు శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వ్యవసాయం, పట్టు పరిశ్రమ, ఉద్యాన, యానిమల్ హస్బెండరీ, మార్కెటింగ్ అన్ని రకాల అవసరాల మేరకు ఈ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇక్కడ చివరిగా చెప్పండి, రైతు భరోసాకు సంబంధించి 4 ఎకరాల వరకు మాత్రం ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో జమ అయింది. రైతులంతా కూడా సీజన్ దగ్గర పడుతుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు భరోసా ఎప్పటి వరకు మిగిలిన రైతులకు ఇచ్చే అవకాశం ఉంటుంది? అంటే రైతు భరోసా గతంలో రైతు బంధు ఉండే, అప్పుడు 5,000 రూపాయలు ఒక ఎకరానికి ఇచ్చేది. ఇప్పుడు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 1,000 రూపాయలు పెంచుతూ సీజన్కి 6,000 రూపాయలు, అంటే పంట కాలానికి 2 సీజన్లు కలిపి 12,000 రూపాయలు ఒక ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫేజ్డ్ మేనర్గా చేయడం జరుగుతుంది. చాలా వరకు క్లియర్ అయినాయి. కొంత ఏదైతే పెండింగ్ ఉందో కొంత నిధులు సమీకరణ కాగానే మిగతా రైతులందరికీ కూడా వారి యొక్క ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక చేస్తుంది. రైతులకు ఖచ్చితంగా వ్యవసాయ శాఖ సూచనలు సలహాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము సహకరిస్తాము. అదేవిధంగా పంటల విషయంలో కావచ్చు, మద్దతు ధర విషయంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఖచ్చితంగా వ్యవసాయ శాఖ ఆదేశానుసారం కూడా మేము ఖచ్చితంగా పనిచేస్తాం, సపోర్ట్గా ఉంటామని చెప్పి జేడీఏ చెప్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు నకిలీ విత్తనాల విషయంలో అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆదుకునే దిశగా చర్యలు ఉంటాయని చెప్పి వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి జేడీఏకి సంబంధించినటువంటి అప్డేట్. మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.